నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ పేరుతో శుక్రవారం రాజధాని రైతులు తలపెట్టిన బహిరంగ సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో 3 రాజధానుల ప్రకటన చేసి రేపటికి 2 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఈ సభ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తుళ్లూరు నుంచి తిరుమల వరకు పాదయాత్ర పూర్తి చేసిన రైతులు రేపటి సభ కోసం సన్నద్ధమవుతున్నారు. సమయం ఒక్కరోజు మాత్రమే ఉండటంతో ఏర్పాట్లు వేగంగా చేస్తున్నారు. ఈ ఉదయం ఐకాస నేతలు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. రేపటి సభకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు హాజరవుతారని తెలుస్తోంది. సిపిఐ, జనసేన నాయకులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. మరోవైపు 3 రాజధానులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తిరుపతిలో రాయలసీమ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బాలాజీ కాలనీ నుంచి ప్రారంభమైన ర్యాలీ ఎన్టీఆర్ కూడలి, ప్రకాశం రోడ్డు, గాంధీ రోడ్డు, కృష్ణాపురం ఠాణా, 4 కాళ్ల మండపం, నేతాజీ రోడ్డు మీదుగా నగరపాలక సంస్థ కార్యాలయం వరకు సాగింది. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్న విద్యార్థులు, కొందరు యువకులు జై అమరావతి నినాదాలు చేశారు. అధికార వికేంద్రీకరణ ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని, 3 రాజధానులను ఏర్పాటు చేయాలని ఫోరం నాయకులు డిమాండ్ చేశారు. ఈ ర్యాలీకి వచ్చిన పలువురు విద్యార్థులు జై అమరావతి నినాదాలు చేశారు. కొంతమంది తమకు ఒకటే రాజధాని కావాలని చెప్పుకొచ్చారు. పీఆర్సీ సహా డీఏ బకాయిలు తక్షణమే చెల్లించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ధర్నా నిర్వహించాయి. నెల్లూరు జిల్లా నాయుడుపేట మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. అధికారంలోకి వచ్చిన వారంలో సిపిఎస్ రద్దు చేస్తామన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. కడప జిల్లా రాయచోటిలో ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. విశాఖ జిల్లా పాయకరావుపేటలో వివిధ సంఘాల నేతల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించిన ఉద్యోగ సంఘాల జేఏసీ 50% ఫిట్మెంట్ ఇవ్వడం సహా 70 డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేసింది. ఉద్యోగుల వేతనం తగ్గకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. సిఎస్ కమిటీ సిఫార్సు మేరకు 14.29 ఫిట్మెంట్ అమలు చేస్తూ ఐఆర్కు రక్షణ కల్పిస్తామని తెలిపారు. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గనతో కలిసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసిన సజ్జల ఉద్యోగ సంఘాలతో నిన్న జరిగిన చర్చల సారాంశాన్ని వివరించారు. పీఆర్సీ ఎంత ఇవ్వాలనే అంశం సహా ఉద్యోగుల ఇతర డిమాండ్లపైన సీఎంతో చర్చించామని సజ్జల చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల ధరను తగ్గిస్తూ జారీ చేసిన జీవో 35ను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ సర్కారు వేసిన పిటిషన్పై విచారణను హైకోర్టు ఈ నెల 20కి వాయిదా వేసింది. ఈ మేరకు ఏపీ సర్కారు వేసిన పిటిషన్పై ఇవాళ హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. ఈ విచారణలో థియేటర్ యాజమాన్యాలు వారికి నచ్చినట్లు టికెట్ ధరలు నిర్ణయించుకుంటే సామాన్యుడిపై భారం పడుతుందని ప్రభుత్వం వాదించింది. ఇది దృష్టిలో పెట్టుకుని సింగిల్ జడ్జి తీర్పును కొట్టేయాలని కోరింది. ఈ అంశంపై సమగ్రంగా వాదనలు వింటామని తెలిపిన ధర్మాసనం టికెట్ల ధరలపై నిర్ణయాలను థియేటర్ యాజమాన్యాలు ముందుగానే లైసెన్సింగ్ అథారిటీ అయిన సంయుక్త కలెక్టర్లకు తెలపాలన్న సింగిల్ జడ్జి తీర్పును అనుసరించాలని తెలిపింది. ఆయా ప్రతిపాదనలపై సంయుక్త కలెక్టర్ నిర్ణయం తీసుకుంటారని పేర్కొంటూ విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. వరంగల్లో టెక్ సెంటర్ ఏర్పాటుకు అమెరికాకు చెందిన దిగ్గజ ఐటీ కంపెనీ జెన్పాక్ట్ ముందుకొచ్చింది. ఈ మేరకు కంపెనీ సీఈఓ త్యాగరాజన్ తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్తో వర్చువల్గా జరిగిన సమావేశంలో వెల్లడించారు. ఇప్పటికే సైంట్, టెక్ మహీంద్రా కంపెనీలు వరంగల్లో తమ కేంద్రాలు నిర్వహిస్తుండగా ఇప్పుడు జెన్పాక్ట్ వాటి సరసన చేరనుంది. వచ్చే 6 నెలల్లో వరంగల్లో కార్యకలాపాలు ప్రారంభిస్తామని జెన్పాక్ట్ సీఈఓ త్యాగరాజన్ తెలిపారు. ఈ కేంద్రంలో 250 ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. ఈ ప్రకటనపై హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్ జెన్పాక్ట్ రాకతో వరంగల్ ఐటీ మరింత బలోపేతం అవుతుందన్నారు. గతంలో సఫాయి కార్మికులకు 3 నెలలకోసారి జీతాలు వచ్చేవని, కానీ ప్రస్తుతం ప్రతి నెలా ఇస్తున్నట్లు తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. సఫాయి కార్మికుల ఆవశ్యకతను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ వారి జీతాలు పెంచారని కేటీఆర్ చెప్పారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని కార్మికులు తమ విధులకు న్యాయం చేయాలని కేటీఆర్ కోరారు. సంగారెడ్డిలో వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణానికి భూమి పూజ, ఆఖరి మజిలీ వాహనాలను స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. తెలంగాణలో ఇంటర్ మొదటి ఏడాది ఫలితాలపై కోవిడ్ ప్రభావం చూపినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఏడాది జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల ఫలితాల్లో 49% మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఈ పరీక్షలు రాసిన బాలికల్లో 56% ఉత్తీర్ణత నమోదైతే బాలురు 42% మంది ఉత్తీర్ణులైనట్టు ఇంటర్ బోర్డు తెలిపింది. ఈ ఏడాది మొదటి సంవత్సరం పరీక్షలకు మొత్తం 4,59,242 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 2,24,012 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఈ ఫలితాలను వేర్వేరు ప్రభుత్వ వెబ్సైట్లలో చూడొచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది. ఈ ఫలితాలకు సంబంధించి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 22 గడువు ఉంటుందని బోర్డు వివరించింది.
లఖింపూర్ ఖేరీ ఘటనకు బాధ్యత వహించి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయడం సహా ఈ ఘటనకు సంబంధించి సిట్ నివేదికపై చర్చించాలంటూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగడంతో పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లాయి. ప్రతిపక్షాల ఆందోళనతో మొదట మధ్యాహ్నం 2 వరకు వాయిదా పడ్డ లోక్సభ, రాజ్యసభ తర్వాత రేపటికి వాయిదా పడ్డాయి. లఖింపూర్ ఖేరీ ఘటన ఉద్దేశపూర్వకంగానే జరిగిందన్న సిట్ నివేదికపై విపక్షాలు ఇవాళ సభలు ప్రారంభమైనప్పటి నుంచి లోక్సభ, రాజ్యసభల్లో నిరసనకు దిగాయి. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. విపక్ష ఎంపీలు వెల్లోకి దూసుకొచ్చి ప్లకార్డులు ప్రదర్శించి సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. ఒక దశలో మొదట 2 గంటల వరకు వాయిదా పడిన సభలు ఆ తర్వాత రేపటికి వాయిదా పడ్డాయి. లఖింపూర్ ఖేరీ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన నేరస్తుడని, వెంటనే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని అజయ్ మిశ్రాను ఉద్దేశించి డిమాండ్ చేశారు. లఖింపూర్ ఖేరీ ఘటన ఓ కుట్ర అని సిట్ తేల్చిన విషయాన్ని గుర్తు చేసిన రాహుల్ ఆ ఘటనకు ఎవరి కుమారుడు బాధ్యుడో ప్రతి ఒక్కరికి తెలుసని చెప్పారు. ఆ వ్యక్తి మంత్రి పదవికి రాజీనామా చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై పార్లమెంట్లో చర్చ జరగాలని తాము చెబుతుంటే ప్రధాని నరేంద్ర మోదీ అంగీకరించడం లేదని రాహుల్ విమర్శించారు. రైతుల హత్యకు కారణమైన వ్యక్తి వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన రాహుల్ ఆయన్ను కఠినంగా శిక్షించాలన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ నిరసిస్తూ దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు 2 రోజుల సమ్మె చేపట్టారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ చేపట్టిన ఈ సమ్మెలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన దాదాపు 7 లక్షల మంది ఉద్యోగులు పాల్గొంటున్నారు. ఈ కారణంగా దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన దాదాపు 1,00,000 శాఖల్లో లావాదేవీలకు అంతరాయం ఏర్పడినట్టు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ప్రతినిధులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు సమ్మె చేస్తుండగా బ్యాంకు కార్యకలాపాలు నిలిచిపోయాయి. హైదరాబాద్ కోఠీలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆవరణలో ఉద్యోగులు మహాధర్నా నిర్వహించగా హనుమకొండలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద నిరసనకు దిగారు. అన్ని జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాలు, గ్రామాల్లో కూడా ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, విశాఖ, తిరుపతి, కర్నూలు, కడప, అనంతపురం సహా అన్ని జిల్లా కేంద్రాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.